కడప జిల్లా ప్రొద్దుటూరులో రాజకీయ సెగలు రేగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై ఎమ్మెల్యే వరదరాజులారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనను విమర్శించే నైతిక హక్కు రాచమల్లుకు లేదని అన్నారు. దిగజారి బతకాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదని స్పష్టం చేశారు. వైకాపా నేతలంతా లిక్కర్ స్కామ్లో ఉన్నారని ఆరోపిస్తూనే ప్రొద్దుటూరు ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రభుత్వంలో ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే ఎవరన్నా మద్యము తయారు చేయడం కానీ అందించడం కానీ జరిగినట్టుందే. మీ దాంట్లో ఎంతమంది మీద కేసులు ఉన్నాయి? మద్యం కేసులు, ఇసుక కేసులు ఉన్నాయి, ఇన్స్పెక్టబుల్ కేసులు ఉన్నాయి, మట్కా గుట్కా విపరీతమైన అక్రమ లావాదేవీలు జరిపిన కేసులు ఎన్నో ఉన్నాయి. మేము సొంతంగా నువ్వు డైరెక్ట్ గా నువ్వు డిస్టిలరీ నుంచి తెచ్చి మద్యం అమ్మినావు. పొద్దుటూరులో ఎన్నికల్లో అదే మద్యాన్ని పంచినావు. అంటే డైరెక్ట్ గా మన డిస్టిలరీ నుంచి గవర్నమెంట్ పోయి, గవర్నమెంట్ నుంచి షాపులకు వచ్చి, షాపుల నుంచి ప్రజలకు రావాలా. అట్లా లేకుండా డైరెక్ట్ గా డిస్టిలరీ నుంచి తీసుకొచ్చి అమ్ముకున్నారు కదా. ఎంతమంది కేసులు ఉన్నాయి, ఎంతమంది జైళ్ళలో ఉన్నారు. నువ్వు ఈ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడే అర్హత నీకు ఎంత మాత్రం లేదు. నువ్వు ఒక నయవంచకుని, నువ్వు ప్రజల డబ్బును దోపిడీ చేసే ఒక దోపిడీ దొంగవు. ఇప్పటికీ నువ్వు మైలవరం కాలువను ఆక్రమించుకొని ఉండవు, జమ్మలమడు రోడ్లు క్రిస్టియన్ స్థానాన్ని ఆక్రమించుకొని ఉండవు. ఎన్ని అక్రమాలకు నీ దగ్గర ఇప్పుడు హీరాబడ్డర్స్ నీది అక్రమాలు జరుగుతున్నాయంటే, ఈ విధంగా నువ్వు దోపిడీ చేసి నీ యొక్క దోపిడీని కప్పిపుచ్చుకునే దానికి ఈరోజు కూటమి ప్రభుత్వం మీద నువ్వు చెప్తావా? మాట్లాడేదానికి నీకు అర్హత ఉన్నాయి? కూటమి ప్రభుత్వం ఎవరి మీద ఏలెత్తి చెప్పేదానికి. కాబట్టి నువ్వు నీ హయాంలో మద్యం ఏరులై పారిందా? లిక్కర్ గోవా నుంచి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరు కూడా లిక్కర్ కు ట్యాక్స్ కట్టకుండా తీసుకొని వచ్చి అమ్మిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది మీతో మీ గుంపులో ఒక 20-25 మంది అక్రమ సంబంధాలు లిక్కర్తో ఉన్నాయని వాళ్ళందరి మీద కేసులు పెట్టినారు, జైళ్లలో ఉన్నారు, కోర్టులలో ఎదుర్కొంటున్నారు. మరి నువ్వు ఏదో మాట్లాడుతున్నావు.